ప్రతిరోజు ముందుగా అన్నంలో ఒక్క ముద్ద ఇది కలుపుకుని తినండి. మీ దుమ్ములు ఇరగమన్నా ఇరగు, అంత బలం అండి ఇది. అదేనండి నల్లేరుకాడ పచ్చడి. చాలా హెల్దీ అండి, అలాగే బలం కూడా. దుమ్ములకి చాలా మంచిది. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా నల్లేరుకాడ అలా ముక్కలు చేసుకుని దాన్ని ఉన్న పైన అంతా తొక్క తీసేసుకోవాలి. ఇవి చాలా దురద వస్తుందండి, చూసుకోండి. అలాగే ప్యాన్లో ఆయిల్ వేసుకుని అందులోనే కొంచెం మినపప్పు, ఒక స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 8 ఎండుమిరపకాయలు వేయించుకోండి. అందులోనే కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. ఒక స్పూన్ ధనియాలు, ఇవి వేయించుకోండి. ఇవి బాగా వేగాక 4 వెల్లుల్లిపాయలు, లాస్ట్లో కొంచెం ఒక 2 స్పూన్ల నువ్వులు, కొంచెం కరివేపాకు ఇవి వేయించుకుని పక్కన పెట్టేసుకోండి. ఇంకొంచెం ఆయిల్ వేసుకుని నల్లేరుకాడలు వేసుకోండి. ఎందుకు ఆయిల్ ఎక్కువ వేస్తున్నానంటే ఇందులో ఆయిల్లో వేగకపోతే నాలుక కూడా దురదొస్తుందండి. అందుకని ఆయిల్ ఎక్కువైతే పడుతుంది దీనికి, కానీ హెల్దీ అండి. అందులోనే కొంచెం ఉప్పు పసుపు వేయించుకుని బాగా వేయించేసుకుని అందులోనే చిన్న చింతకాడ కూడా వేసుకోండి. నల్లేరుకాయలు వేగాక కలర్ అయితే మారిపోతాయి, అప్పుడు వేగినట్టు. అలాగే ముందుగా మనం పక్కన పెట్టుకుని పప్పులన్నీ ఒకసారి మిక్సీ చేసేసుకుని ఆ తర్వాత అందులోనే నల్లేరుకాడ వేసుకుని ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు, కొద్దిగా వాటర్ వేసుకుని పచ్చళ్ళ చేసేసుకోండి. ఇది 1 మంత్ వరకు స్టోర్ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుని రోజు ఒక ముద్ద వేసుకుని తినొచ్చు. అలాగే ఇంట్లో పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా బోన్స్ వీక్గా ఉంటే వాళ్ళకి పెట్టొచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను, బాయ్.